ఛానల్ అనమాట. సో ట్రావెలింగ్ టెకీస్ అని చెప్పేసి. సో మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాం. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సో ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్ వీడియోస్ మీకోసం చూపించడానికి కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుగు కంపారిజన్ ఛానల్ అయితే ఉంది, అది టెక్నికల్ లైక్ టెక్ ఛానల్ అది. సో ఇది ఒక ట్రావెలింగ్ ఛానల్. సో లైక్ ఏదన్నా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు కంప్లీట్ ఆ వ్లాగ్ అంతా తీసి అంతా ప్లేసెస్ అంతా చూపించి ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా మీకైతే ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ ద్వారా అయితే తెలియజేస్తాను నేను. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఈ ఛానల్ మనకి ఈ ఛానల్లో అంటే నాతో పాటు ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, లైక్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తారు, లేదంటే నేను వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు సో వీడియో తీసి ఆ వీడియోని లైక్ మొత్తం కంప్లీట్ ఎట్లా వెళ్ళాలి ఏంటి మొత్తం కంప్లీట్ ఐటనరీ అంతా మీకు చూపించి ఎలా వెళ్ళాలి ఏంటి అని చూపించి ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ వీడియో అయితే మీకు ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన టెక్ ఛానల్ కూడా సపోర్ట్ చేశారు, బట్ ఏంటి అంటే మనకి నాకు అంత టైం కుదరట్లేదు టెక్ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి. సో ఇది ఒక న్యూ ఛానల్, సేమ్ ఆ ఛానల్ ఎలాగ సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇవాళ వీడియో ఏంటి అంటే సో ఫస్ట్ వీడియో ఏంటి అంటే లైక్ రీసెంట్గా కుక్కీ అయితే వెళ్ళాను నేను. కుక్కీ సుబ్రహ్మణ్య అంటే కర్ణాటకలో ఉంటుంది. సో కుక్కీ సుబ్రహ్మణ్య గుడి, చాలామంది కుక్కీ అంటారు. సో ఆ గుడికి వెళ్ళాను. సో ఆ గుడికి ఎలా వెళ్ళాను ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా మీకు ఒక వీడియో అయితే చేశాను నేను. సో ఆ వీడియోలో ఎట్లా వెళ్ళాలి అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, మనకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి కంప్లీట్గా మీకు కంప్లీట్గా వీడియో అయితే చూపిస్తాను నేను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మనకి ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ఫ్లైట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో త్రూ ఆంధ్ర వెళ్ళే వాళ్ళు బై ఫ్లైట్ ఆర్ బై ట్రైన్ కూడా వెళ్ళొచ్చు. సో దేనికైనా సరే మనం బెంగళూరులోనే రీచ్ అవ్వాలి. సో బెంగళూరు నుంచి మనం కుక్కీ అయితే వెళ్ళగలం. సో బెంగళూరు నుంచే కాకుండా మేము వేరే ఫ్లైట్ ద్వారా మ్యాంగ్లూర్ కూడా వెళ్ళొచ్చు. మ్యాంగ్లూర్ నుంచి కూడా ఇది మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో బట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటి అంటే ఆంధ్ర నుంచి అయినా లేదంటే హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి అయినా సరే త్రూ ఫ్లైట్ అయినా ట్రైన్ అయినా సరే బెంగళూరు వరకు చేసుకోండి. అయితే బస్ కూడా ఉంటుంది. సో బెంగళూరు వరకు చేసుకోండి. సో బెంగళూరు నుంచి మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది, బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. సో డే టైం ట్రావెల్ చేయాలి, మనం డే టైంలో మొత్తం కంప్లీట్ సీనరీ అంటే ఘాట్ రోడ్స్ అండ్ మొత్తం మౌంటైన్స్ చూడాలనుకుంటే కనుక ట్రైన్ మీద వెళ్ళండి. లేదు అని అంటే కనుక బస్ మీద వెళ్ళొచ్చు. లైక్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా మంచిది. ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం బాగా కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం కంప్లీట్గా కార్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు, మంచి సీనరీ అయితే మీకు దొరుకుతుంది. సో నేనైతే ట్రైన్ ప్రిఫరబుల్ చేస్తాను, ఎందుకంటే ట్రైన్లో మనకి చాలా ఉంటాయి. లైక్ విజిటర్ హోమ్ ఉంటుంది. సో అంటే మనకి వైజాగ్ వెళ్ళేటప్పుడు అరకు వెళ్ళేటప్పుడు విజిటర్ హోమ్ ఉంటుంది కదా. సో చుట్టూ మొత్తం అటు ఇటు గ్లాసెస్ ఉంది. సో అలాంటి ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి. సో నేనైతే ఈ వీడియోలో ఆ ట్రైన్ మీద వెళ్ళాను. సో దానివల్ల ఏంటంటే మనకి వ్యూ పాయింట్స్ వస్తాయి, మంచి మంచి సీన్స్ మన సీనరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఆంధ్ర నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా సరే మీరు బెంగళూరు వరకు వెళ్ళండి. ఫస్ట్ బెంగళూరు నుంచి మనకి యశ్వంత్పూర్ నుంచి మెయిన్ విజిటర్ హోమ్ అయితే ఉంటుంది. సో కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఉంటాయంటే ట్రైన్స్ ఒకటో ఉంటుంది అనుకుంటా, బట్ యశ్వంత్పూర్ నుంచి అయితే మల్టిపుల్ ఉంటాయి. సో యశ్వంత్పూర్లో మీరు ట్రైన్ అయితే తీసుకోవచ్చు విజిటర్ హోమ్. సో అది అవైలబిలిటీ ఉంటుంది. సో దాని కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వ్యారీ అవుతూ ఉంటుంది అది. సో మనకి అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటూ ఉండదు, వ్యారీ అవుతూ ఉంటుంది అది కాస్ట్ విజిటర్ హోమ్. సో నార్మల్ ట్రైన్ అయితే కనుక నార్మల్ స్లీపర్ క్లాస్ అయితే కనుక 300-400 అయితే అయిపోతుంది మీకు వెళ్ళడానికి, అండ్ రావడానికి ఒక 400-800 అయితే మీకు బెంగళూరు నుంచి కుక్కీ వెళ్ళడానికి. సో అలాగే ఆంధ్ర నుంచి బెంగళూరు వెళ్ళడానికి మళ్ళీ ట్రైన్ ఉంటుంది లేదా ఫ్లైట్, అది మీ ఇష్టం. సో అది కూడా మీకు అరౌండ్ 1000 రూపీస్ ట్రైన్ అయితే స్లీపర్ క్లాస్ వస్తుంది. సో ఏసీ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది. సో టికెట్ ప్రైసెస్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి కాబట్టి సో నేను టికెట్ ప్రైసెస్ అయితే చెప్పను, బట్ మేజర్గా వెళ్ళాల్సింది ఏంటంటే ఆంధ్ర నుంచి బెంగళూరు చేసుకోండి ఫస్ట్. సో లేదా తెలంగాణ నుంచి బెంగళూరు చేసుకోండి. సో బెంగళూరు నుంచి మీకు మల్టిపుల్ మోడ్స్ మల్టిపుల్ వేస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. సో డైరెక్ట్ మనకి ఫ్లైట్స్ అయితే అవైలబిలిటీ ఏమి ఉండదు. సో మనకి ఫస్ట్ నేనైతే ఆంధ్ర
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాను నేను. సో బెంగళూరు నుంచి నేను ట్రైన్ తీసుకుని కుకి అయితే వెళ్ళాను. నేను కుకి సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీసాను కానీ లైక్ అది షేర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకో షేర్ చేయాలనిపించింది. చాలామంది అడిగారు నేను వెళ్ళొచ్చేసిన తర్వాత ఎలా వెళ్ళో ఏంటి అని కంప్లీట్గా అడిగారు. సో దాని గురించి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ మనం ఈ వీడియో అయితే చూసేద్దాం. సో నేను ఎలా వెళ్ళాను ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియో అయితే చూపించేస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో మనం యశ్వంత్పూర్ నుంచి అయితే స్టార్ట్ అవుదాం, విస్టాడోమ్ నుంచి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ ఉంటుంది విస్టాడోమ్. సో ఎవరైనా సరే ఎక్కడ దిగినా సరే, కేఎస్ఆర్లో దిగినా సరే యశ్వంత్పూర్ వచ్చే విస్టాడోమ్ అయితే ఎక్కాలి. సో గైస్, ఇది మనకి విస్టాడోమ్. మేము తీసుకున్నది విస్టాడోమ్ అన్నమాట. మాకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ దొరకలేదు. సో చైర్ కార్ అయితే దొరికింది. సో ఇందులోనే నార్మల్ది కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ఎందుకు విస్టాడోమ్ వెళ్ళాలంటారంటే లైక్ ది బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయి. అండ్ లైక్ ద హిల్ ఏరియాస్ కదా, మొత్తం కంప్లీట్ మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అయితే కనిపిస్తాయి. సో మీరు నెక్స్ట్ ఈ వీడియోలో కంటిన్యూషన్లో చూడొచ్చు, మంచి మంచి సీనరీస్ అయితే కనిపిస్తాయి. సో మీరు చూడొచ్చు, ఇది వన్ ఆఫ్ ది వీడియో అనమాట. లైక్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఆ హిల్ ఏరియా అండ్ కంప్లీట్ అక్కడ చిన్న చిన్న హౌసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంటుంది. సో లైక్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ లైట్ మనకి అంత కుదరలేదు. సో మీరు చూడొచ్చు, లైక్ మొత్తం కంప్లీట్ ఘాట్ కనిపిస్తుంది మనకి. బ్రిడ్జెస్ కానీ ఇవి కానీ చాలా నారో టర్న్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో చాలా బాగుంటుంది, డెప్త్ చూడవచ్చు మీరు. సో అది ఈ హిల్ ఏరియా మొత్తం కంప్లీట్గా. సో చాలా బాగుంటుంది సీనరీ ప్రకారం. సో విస్టాడోమ్ దానికి వెళ్ళమంటారు. మీరు చూడవచ్చు ద బ్యూటిఫుల్ సీన్ ఇది. సో మేజర్లీ ఏంటి అంటే ఈ సీన్స్ కోసం మాత్రమే వెళ్తారు అందరూ విస్టాడోమ్లో. సో గైస్, ఇది మనకి రైల్వే స్టేషన్. కుకి సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఒకసారి ఓవర్వ్యూ చూసేద్దాం. చిన్న రైల్వే స్టేషన్, మనకు ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఇది ఎర్లీ మార్నింగ్ నేను షూట్ చేయలేకపోయాను. సో రిటర్న్ వచ్చేటప్పుడు షూట్ చేసిన రైల్వే స్టేషన్ ఇది. సో దీని అందరూ కూడా మధ్యాహ్నం కర్వార్ ఎక్స్ప్రెస్కి వెయిట్ చేస్తున్నారు. సో మార్నింగ్ వెళ్ళిన కర్వార్ ఎక్స్ప్రెస్ మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది మనకి. సో రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నది ఉంటుంది. అండ్ ఇది ఘాట్ రోడ్లో ఉన్న వల్ల చాలా చిన్నది. ఇది ఒక లైక్ టికెట్ కౌంటర్ ఇది. మీరు చూసుకోవచ్చు, అందరూ వెయిట్ చేస్తున్నారు టికెట్స్ కోసం. సో డైరెక్ట్ టికెట్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న మహర్మూలు పల్లెటూరు ఇది. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఆటోస్ కానీ లేదంటే ట్యాక్సీస్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి. సో మనకి ఇది వెళ్ళేవే. సో తర్వాత మనకి బస్సెస్ వచ్చేసరికి కొంచెం దూరం నడుచుకెళ్ళాలి. సో మీకు బస్సెస్ వచ్చేసరికి అది అక్కడ బస్సెస్ ఆగుంది చూసారా. సో అక్కడ బస్సెస్ ఆగుంటాయి. సో మనం బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, తీసుకోవచ్చు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల బస్సెస్ లేవు కాబట్టి మేము ఆటోకి అయితే రావడం జరిగింది. సో ఇది స్టేషన్ మొత్తం. సో చాలా చిన్న స్టేషన్ ఇది. సో ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ అయితే చూసేసాం కదా కంప్లీట్గా. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి ఒక కనీసం ఒక 3 to 4 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మన లాడ్జ్కి అయితే, లేదంటే గుడి దగ్గరికి అయినా సరే. సో మనం ఒకసారి కంప్లీట్గా రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం లైక్ ట్రావెల్ చేసే వే చూద్దాం మనం. సో మనం ట్రావెల్ చేసే వే ఇది లైక్ ఎర్లీ మార్నింగ్ లైక్ నాకు కుదరలేదు, అప్పుడు వర్షం పడడం వల్ల నేను తీయలేదు. ఇది ఒక పాత వీడియో. సో దాన్ని నేను ఇక్కడ అటాచ్ చేశాను. సో సేమ్ ఇట్లాగే ఉంటుంది మనకి. వే అంతా కూడా చాలా గ్రీనరీతో, టర్న్స్తో, ఒక ఆల్మోస్ట్ 3 to 4 లైక్ ఆల్మోస్ట్ 7 kilometers అనుకోండి. సో అంతవరకు మనకి రోడ్ ఈ విధంగా గ్రీనరీతో అండ్ కంప్లీట్ టర్న్స్తో అయితే ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు కూడా కనిపిస్తాయి. సో మనకి ఈ కంప్లీట్ జర్నీ అంతా అయిపోయిన తర్వాత మనం మన లాడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ చూద్దాం అసలు లాడ్జ్ ఎలా ఉంది ఏంటి, మనం దర్శనం ఎలా చేసుకోవాలి ఏంటి అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైస్, మనం ఉండే హోటల్ అయితే ఇది లైక్ లాడ్జ్, ఇది వి సదర్న్ లాడ్జ్ అనేసి. సో ఏంటి అంటే లైక్ మనకి చాలా గెస్ట్ హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పక్కన మయూరా అని చెప్పి ఒకటి ఉంది, వి సదర్న్. దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి. సో నాకు అఫోర్డబుల్ అండ్ నేను మళ్ళీ వెంటనే సేమ్ డే రిటర్న్ అయిపోవడం వల్ల నేను ఎంత బడ్జెట్లో తీసుకోవాలో అంత బడ్జెట్లో తీసుకున్నాను అన్నమాట. సో చాలా గవర్నమెంట్ ఇవి కూడా ఉంటాయి. సో రోడ్ అది చూడొచ్చు మీరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది మనకి.
సో హోటల్ వచ్చేసి ఐ మీన్ లైక్ లాడ్జ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లాడ్జ్ అని చెప్పుకోవచ్చు ఉన్న వాటిల్లో. గవర్నమెంట్ కూడా ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఏంటి అంటే లైక్ మధ్యాహ్నం 2 నుంచి 2 వరకే ఉంటుంది. సో ఇదైనా అంతే 2 నుంచి 2 వరకే ఉంటుంది. సో ఎర్లీ లాగిన్ ఎర్లీ చెక్ ఇన్ కావాలనుకున్న వాళ్ళు ఏంటి అంటే మనం ముందర రోజు బుక్ చేసుకోవాలి. అంటే మనం రేపు దర్శనం అనగా ఇవాళ చెక్ ఇన్ చేసినట్టు చేసి బుక్ చేసుకుని తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఎర్లీ చెక్ ఇన్ చేయొచ్చు అనమాట. సో అదొక ఆప్షన్ ఉంది. సో ఎర్లీ చెక్ ఇన్ అయితే అవైలబుల్ ఎక్కడ లేదు ఇక్కడ ప్రస్తుతానికి కుకీలో. సో మనకి లాడ్జ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఆ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు రిసెప్షన్ అది. సో రిసెప్షన్లో మనకి కీస్ అవి ఇచ్చి ఎంట్రీ చేసుకుంటారు. అండ్ మన రూమ్ మేము చూపిస్తాను ఇప్పుడు మన రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి మనకి వేరియస్ మోడ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మనకి గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి. సో ఎర్లీగా వచ్చే వాళ్ళకి ఏంటి అంటే లైక్ ఆటోసే ఉంటాయి, బస్సెస్ అంత తక్కువ ఫ్రీక్వెంట్లీ ఉండవు ఎర్లీగా. సో ఆఫ్టర్ 9 తర్వాత అయితే కనుక మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో మనకి ఈ లాడ్జ్లో ఏంటంటే లిఫ్ట్ అయితే ఉండదు, ఓల్డ్ వన్ ఇది, బట్ మెయింటెనెన్స్ అది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది. అండ్ చాలా పీస్ఫుల్ ఏరియా ఇది. స్టేకేషన్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరలో ఉన్న లొకేషన్స్ తిరిగి చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మన ఉండే రూమ్ అది సెకండ్ ఫ్లోర్లో మనం అక్కడ ఉంటున్నాం. సో అదనమాట. సో మొత్తం సరౌండింగ్స్ చూపిస్తున్నాను మీకు. సో చాలా బాగుంటుంది, పీస్ఫుల్ ఏరియా. మొత్తం 3 బ్లాక్స్ కింద ఉంటుంది మొత్తం ఇక్కడ. సో ఇది ఒక బ్లాక్, మనం ఉండేది ఒక బ్లాక్. అండ్ నెక్స్ట్ వెనక్కి వచ్చేసరికి మొత్తం ఫారెస్ట్ అదంతా, కంప్లీట్ ఫారెస్ట్ అది. సో ఇది స్టేకి మీరు ఇంకా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. లైక్ మంచి స్టేస్ అయితే ఉంటాయి. RS1 అని చెప్పేసి, అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంకా మయూరా అని చెప్పేసి ఇంకా కొన్ని లాడ్జెస్ అయితే ఇంకా ఉంటాయి. అండ్ లేదా గవర్నమెంట్ కూడా ఉంటాయి. సో గవర్నమెంట్ ఏంటి అంటే సింగిల్ పర్సన్స్కి ఇవ్వరు. సో ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరు కలిసి వెళ్ళారంటే వాళ్ళకి ఇవ్వరు. ఎయిదర్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వాలి, లేదంటే విడివిడిగా తీసుకోవాలి. సో అదొక కండిషన్ ఇక్కడ, సింగిల్ పర్సన్స్కి వెళ్ళి ఇవ్వరు. సో మీరు చూడవచ్చు మొత్తం ఈ గ్రీనరీ ఏరియా అంతా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది, ఈ గ్రీనరీ ఏరియా. మొత్తం ఇక్కడ ఒక చిన్న గోశాల లాంటిది కట్టారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ చిన్నది. సో అలా బ్యాక్కి వెళ్ళిపోతే మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ అనమాట అది. సో ఈ ప్లేస్లో ఉన్న మొత్తం లైక్ ఫారెస్ట్ ఏరియా ఇది వెనక్కి. సో కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం మనం ఉందో అక్కడ. సో ఇంకా చెప్పాలంటే లైక్ ఈ మాన్సూన్ సీజన్లో కుకీ అండ్ ధర్మశాల అండ్ ఇంకా ఈ కర్ణాటక సైడ్ ఉన్న అన్నీ కూడా మంచి డెస్టినేషన్స్ అవుతాయి. లైక్ చిక్కమగళూరు ఒకటి, లైక్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి కూర్గ్ ఒకటి. సో మనకి ఇది కూడా వెళ్ళొచ్చు. చాలామంది మృదేశ్వర్ కూడా వెళ్తారు ఈ టైంలో. సో మృదేశ్వర్ కన్నా నాకు ఇటు సైడ్ ఈ హిల్ ఏరియాస్లోకి వస్తే మనకి చాలా పీస్ఫుల్ అండ్ నైస్ వ్యూ అయితే దొరుకుతుంది. సో మీరు చూడవచ్చు ఇది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా, అంటే వీడి ఓన్ ప్రాపర్టీ ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫారెస్ట్ ఏరియా అయితే ఉంటుంది. సో చాలా బాగుంది. సో స్టేకేషన్ కోసం చూసేవాళ్ళు ఉంటే ఇక్కడ ధర్మశాల వచ్చి ఇక్కడ నుంచి ఐ మీన్ లైక్ కుకీ వచ్చి ధర్మశాలకి వెళ్ళి ధర్మశాల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. లైక్ రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూర్గ్ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళొచ్చు. సో బాగుంటుంది. అండ్ ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో ట్రైన్ జర్నీ మేము నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. సో ట్రైన్ జర్నీ అనేది మీకు రిటర్న్లో ట్రైన్ జర్నీ చూపించడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే ట్రైన్ జర్నీ అంటే ఆ హిల్ ఏరియాస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం మార్నింగ్ మీకు ముందుగానే చెప్పినట్టు మార్నింగ్ కర్వార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది విస్టాడోమ్ అది. సో విస్టాడోమ్ బుక్ చేసుకొని మొత్తం కంప్లీట్గా చూడవచ్చు. ఈ సీజన్లో అంటే ఈ మాన్సూన్ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది కుకీ.
సో నెక్స్ట్ మనకి దర్శనం ఎట్లాగా ఏంటి మొత్తం క్లియర్గా ఒక ఐ మీన్ లైక్ క్లియర్గా ఒక నెక్స్ట్ ఫేజ్లో చూపిస్తాను మీకు. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మన స్టే. చాలా బాగుంది ఇక్కడ, పీస్ఫుల్ ఏరియా, అంత నాయిస్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఏముండదు. చుట్టూరు మొత్తం మనకి గ్రీనరీతో నిండిపోయింది. సో ఎదురుగుండా ఉన్నది హోటల్ మయూరా అనమాట మనది ఇది. సో నెక్స్ట్ మనం దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటి, లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కంప్లీట్గా చూద్దాం నెక్స్ట్ మనం. ఓకే, సో గైస్ మీరు చూడొచ్చు, ఇది మన రూమ్. సో 3 పర్సన్స్కి రూమ్ అనమాట. 3 బెడ్స్ అయితే ఇచ్చారు మనకి, మీరు చూడొచ్చు. అండ్ మనకు కబోర్డ్ అయితే ఇచ్చారు, అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. క్వైట్ డీసెంట్ రూమ్ ఇది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యూ కోసం మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందాక మనం ఫస్ట్లో చూపించాను కదా, వ్యూ కోసం అనమాట ఇది విండో. అండ్ బాత్రూమ్ కూడా క్వైట్ డీసెంట్ అయితే ఉంది. మొత్తం అన్నీ ప్రొవైడ్ చేశారు మనకి, షవర్తో నుంచి మొత్తం బకెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. క్లీనింగ్ చాలా బాగుంది, క్లీన్గా. అండ్ హ్యూజ్ మిర్రర్ కూడా ఇచ్చారు. సో నాకైతే రూమ్ క్వైట్ డీసెంట్ అనిపించింది. 3 పర్సన్స్కి 1300 అంటే ఫైన్. సో ఇది నాన్ ఏసీ, ఇందులో ఏసీ కావాలంటే ఏసీ తీసుకోవచ్చు. అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. సో బట్ దీంట్లో మైనస్ ఏంటి అంటే లిఫ్ట్ అయితే ఉండదు. సో మొత్తం స్టెప్స్తోనే ఉంటుంది. ఇది 2nd ఫ్లోర్, దీనిపైన ఇంకా 3rd ఫ్లోర్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ మనకి లిఫ్ట్ అయితే లేదు. సో నెక్స్ట్ మనం గుడి దగ్గర ఎలా ఉంది ఏంటి, మనం ఎలా వెళ్ళాలి దర్శనంకి అంతా చూసేద్దాం. సో గైస్ లైక్ మనం ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోదాం, మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో మీకు మార్నింగ్ చూపించాను కదా, సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్, లార్జ్ ఎంట్రన్స్ ఇది. సో మనం ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడుచుకెళ్ళాలి. సో చూడొచ్చు, మీకు స్మాల్ డ్రిజిలింగ్ అయితే కనిపిస్తుంది, లైక్ వర్షం అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంది ఇట్లా. సో మనం ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళి కొంచెం దూరం నడిస్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. సో మనకి ఇటు సైడ్ అయితే మనకి మళ్ళీ తిరిగి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అనమాట ఇది. సో నాకైతే రూమ్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది, మీరు చూడొచ్చు, ఇదే మన రూమ్. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం అయితే నడుచుకెళ్ళాలి. సో ఇవాళ క్రౌడ్ కూడా తక్కువే ఉంది, ఆల్దో ఇట్ ఈస్ ట్యూస్డే అయినా సరే క్రౌడ్ అయితే తక్కువే ఉంది. మేబీ రెయిన్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా క్రౌడ్ అయితే తక్కువ ఉంది. సో చూడొచ్చు, మనకి ఇక్కడ షాప్స్ కొన్ని ఉంటాయి, అంటే మనకి ఏమన్నా కావాలనుకుంటే చిన్న చిన్న షాపింగ్ ఇక్కడ చేయొచ్చు. సో ఇది ఒకటి అనమాట. సో ఇవన్నీ రీసెంట్గా కట్టినవి ఇవి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవేమీ లేవు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను. సో ఇది అంటే మెయిన్లీ రోడ్ సైడ్కి చాలామంది పార్క్ చేసేస్తారు, చెప్పినా సరే. లైక్ మనకు ఒక సెపరేట్ పార్కింగ్ ఏరియా ఎంత ఉంటుంది, దీనికి సెపరేట్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, బైక్స్కి ఎలా ఉంటుంది పక్కకి. మరి ఇక్కడ ఇది ఇంకో చూడొచ్చు, ఇలాంటి లాడ్జెస్ చాలా ఉంటాయి. లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకటి శేష్నాగ్ ఆశ్రయ అంట. సో మనకి ఇక్కడ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది, నైవేద్య రెస్టారెంట్. సో మనకి హైదరాబాద్లో అయితే నైవేద్యం అని ఉంటుంది, ఇక్కడ నైవేద్యం. సో బ్యాంక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఇక్కడ, ఇంకా ఎక్కడికి వెళ్తే SBI ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ లేన్ ఉంది కదా, ఈ లేన్ కాకుండా మనకి లెఫ్ట్ సైడ్ ఒక లేన్ ఉంటుంది, ఒక నిమిషం చూపిస్తాను. ఆ లేన్లో ఏంటి అంటే మనకి బస్ స్టాండ్ ఉంటుంది అన్నమాట. సో అదొక ఆ లేన్ ఉంది కదా, అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లేన్లో బస్ స్టాండ్ ఉంది. సో మేము వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత క్రౌడ్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే కొద్దీ క్రౌడ్ పెరుగుతుంది, ట్యూస్డే కూడా కదా. సో క్రౌడ్ అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మీరు చూడొచ్చు, అది పార్కింగ్ లాట్, కంప్లీట్ పార్కింగ్ కదా. బయట ఎక్కడ కూడా గుడి దగ్గర పార్కింగ్ చేయనివ్వరు, పార్కింగ్ లాట్ అనమాట. సో కార్స్ అన్నీ అక్కడ పార్క్ చేసుకోవచ్చు, వెహికల్స్ అన్నీ. సో ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో
ఫాగీగా ఎలా ఉందో వ్యూ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను. సో వాళ్ళ దగ్గర నో పార్కింగ్ అని రాసినా సరే కార్స్ అయితే పార్క్ చేశారు. సో మనం ఆ చివరి నుంచి నడుచుకొచ్చాం. సో గుడికి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి ఇట్లా మొత్తం ఏరియా ఈ సర్కిల్ నుంచి ఇట్లా అన్నమాట. సో ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్. సో అదన్నమాట. సో ఆటో స్టాండ్ ఇది, మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి రెగ్యులర్గా ఇక్కడ స్టేషన్కి వెళ్ళడానికి కానీ, లేదంటే ఎక్కడైనా దగ్గరగా లోకల్ ప్లేసెస్ కుమారధార అని ఉంటుంది ఒకటి, దానికి వెళ్ళడానికి కానీ. సో ఇది గుడి మనకి. చూడొచ్చు, ఇందాక చెప్పాను కదా ఇంకొక వే ఉంటుందని. సో ఇదే అవే. దీని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్లో బస్ స్టేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హోటల్స్ అండ్ ఇంకా మనకి రెగ్యులర్ షాపింగ్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో చూడవచ్చు ఇక్కడ మనకి అంగ ప్రదక్షిణ మొత్తం కంప్లీట్గా పొర్ల దండాలు పెడుతూ మొక్కుకున్నట్టున్నారు ఎవరు. సో ఎక్కడి నుంచి వస్తున్నారో మరి. సో ఇది మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. సో ఇది గుడికి ఎంటర్ అయ్యే కొద్దీ చూడవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో పైన ఫాగ్. ఇంకా ఈ ఆల్మోస్ట్ 10:30 అవుతుంది ఇప్పుడు టైం, అయినా సరే స్టిల్ ఇంకా ఫాగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇంకా. సో ఇక్కడ ఒక లాడ్జ్ కూడా ఉంది, చూసారు మీరు గుడి దగ్గరలో. సో మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ ఒక మండువా హౌస్ ఉండేది, అంటే ఒక మనకి పూర్వకాలంలో పింకిటిల్ ఉంటుంది కదా, సో ఆ పింకిటిల్ టైప్ ఉండేది. బట్ ఇక్కడ పడగొట్టేశారు, మరి ఏం చేయడానికి అక్కడ. సో ఇవన్నీ హోమ్ స్టేస్, లాడ్జెస్ అవన్నమాట. సో మనం కొద్ది దగ్గరికి వెళ్తున్నాం ఇంకా గుడికి. సో మీరు చూడొచ్చు, అది ఎదురుగుండా ఉన్నది రథం అన్నమాట. సో ఇది ఒక ఏసీ లాడ్జ్ అనమాట, ఇది ఒక ప్రీమియం లాడ్జ్ అని చెప్పుకోవచ్చు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇది రథం రెడీ చేస్తున్నారు వీళ్ళు ఇంకా ఊరేగింపుకి. సో అది మెయిన్ టెంపుల్. సో ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. అన్నప్రసాదనం చేసే అది కూడా ఉంటుంది, డైనింగ్ హాల్. ఇదన్నమాట మెయిన్ టెంపుల్. చూడొచ్చు మనం నడుచుకొచ్చింది ఏదైతే చూపిస్తుంది, అదంత దూరం నడుచుకొచ్చిందండి కంప్లీట్గా. ఒక దారి, అన్నప్రసాదం దానికి వెళ్ళడానికి ఒక దారి. సో మనకి ఇక్కడ ఏమైనా లగేజ్ అది తీసుకొస్తే మీరు పెట్టుకోవడం కూడా లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మంది న్యూ కప్పులు అయితే వచ్చారు ఇక్కడికి. అక్కడ చూడొచ్చు లగేజ్ కౌంటర్ అని చెప్పి ఉంటుంది, ఫ్రీ లగేజ్ కౌంటర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది ఒక రథం. ఇది లగేజ్ రూమ్, ఇది ఫ్రీ కౌంటర్ అనమాట. లగేజ్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. సో అన్నదానం సెక్షన్ కింద ఉంటుంది. అండ్ ఇది మెయిన్ టెంపుల్. సో ముఖద్వారం అనమాట అది. ఇక్కడ నుంచి ముఖద్వారం. సో ఇది అన్నప్రసాదం కౌంటర్ కొంత కిందకి వెళ్ళాలి. అండ్ సేవా కౌంటర్, లగేజ్ కౌంటర్. సో అదనమాట కంప్లీట్గా. ఇది రథం చూడొచ్చు.
సో మీరు గుడి ఓవర్‌వ్యూ అంతా చూసేశారు. సో ఒకసారి నేను గుడి లోపలికి ఎలా ఎళ్ళాలి, దర్శనం ఎట్లా ఎటువైపు నుంచి ఎళ్ళాలి అండ్ ఎటువైపు నుంచి రావాలో చూపిస్తాను. సో మీరు ఇందాక ఓవర్‌వ్యూ చూసినట్టయితే కంప్లీట్‌గా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించాను. సో మనకి ఇంకా చాలా లాడ్జెస్ కూడా ఉంటాయి అవైలబుల్‌గా గుడికి పక్కనే. సో ఇదొక లాడ్జ్ ఇది. గవర్నమెంట్ బిల్డింగ్ అండ్ గవర్నమెంట్ లాడ్జ్ ఉంటది ఇక్కడ. అండ్ పక్కన కూడా చాలా లాడ్జెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనకి మెయిన్ ముఖద్వారం మీరు చూసుకోవచ్చు. టెంపుల్‌కి మెయిన్ దారి ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. సో మీరు చూసుకున్నట్టయితే ఆ లోపలికెళ్ళి మనం మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగిన తర్వాత లెఫ్ట్‌కి తిరగాలి. సో అదనమాట. ఒకసారి నేను జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో జనరల్లీ ఏంటి అంటే ఇక్కడ ఫోన్స్ అలౌ చేయరు. ఒక్కొక్కసారి అలౌ చేస్తారు, ఒక్కొక్కసారి అలౌ చేయరు. ఏమో వాళ్ళ ఇష్టం. బయటోళ్ళైతే ఒకలాగా లైక్ నార్మల్ పీపుల్, ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఒకలాగా ఉంటది. సో మనం ఏంటంటే అక్కడి నుంచి లోపలికెళ్ళి లెఫ్ట్ తిరిగితే గుడి లోపలికెళ్ళే వే అయితే ఉంటది. సో మొత్తం కంప్లీట్ బార్ గేట్స్ అండ్ అవి ఉంటాయి వేకి చూడడానికి. అండ్ అట్ ది సేమ్ టైమ్ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చే దారి ఏంటంటే గుడి రైట్ సైడ్ నుంచి అయితే మనం బయటకు వస్తాం. సేవా కౌంటర్, లగేజ్ కౌంటర్ ఇందాక చూశారు కదా. సో ఇక్కడి నుంచి మనం బయటకైతే వస్తాం. సో గుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత సో ఇది కంప్లీట్‌గా గుడి లోపలికి వెళ్ళి బయటికి వచ్చే దారి. మీరు చూసుకోవచ్చు లైక్ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు అన్నట్టు అనిపిస్తది. బట్ ఏంటి అంటే మనకి జనరల్‌గా ఇది రైనీ సీజన్ లైక్ కొంచెం మాన్సూన్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ లైక్ 10, 11 లోపల అయితే ఇలాగే ఉంటది క్రౌడ్. బట్ ఆఫ్టర్ 11 అయితే కనుక కంప్లీట్‌గా మళ్ళీ ఈవినింగ్ 5, 6 వరకు కంప్లీట్ హెవీ రష్ ఉంటది. ఎందుకంటే మనకి అప్పుడు సన్ పై లైక్ కొంచెం టెంపరేచర్ పెరుగుతది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ షాప్స్ అండ్ అది కూడా లాడ్జ్ అది కూడా. సో షాపింగ్‌కి అయితే చాలా బావుంటది. అంటే చిన్న చిన్న షాపింగ్స్ అవి చేయడానికి చాలా బావుంటది. సో ఇది కంప్లీట్‌గా గుడి ఓవర్‌వ్యూ. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో కుక్కీకి నాకు తెలిసినంత వరకు బెస్ట్ టైం అయితే మాన్సూన్ సీజన్ అని చెప్తాను నేను. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది చిన్నపిల్లలు అయితే వచ్చారు. లైక్ అంటే ఏదన్నా స్కూల్ ఆర్ సంథింగ్ హాస్టల్ పీపుల్ హాస్టల్ చిల్డ్రన్ అయ్యి ఉండొచ్చు వీళ్ళు. సో అందరూ గ్రూప్‌గా వచ్చారు. సో మీరు చూడొచ్చు కంప్లీట్‌గా చుట్టూరు చాలా క్లైమేట్ అది చాలా బాగుంది. సో నేనైతే ప్రిఫర్ చేస్తా ఓన్లీ కుక్కీయే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా చూడడానికి బెస్ట్ టైం అంటే మాన్సూన్ సీజన్ అని చెప్తాను. అంటే వచ్చేటప్పుడు రైన్ కోట్స్ ఆర్ అంబ్రెల్లా అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఏ టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఓన్లీ డివోషనల్ ప్లేస్ లాగే కాదు, హిల్ ఏరియాస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు గుడి లోపల ఎలా ఉంటుంది నేను వీడియో తీసాను, చిన్న బిట్ చూపిస్తా. సో ఇది గుడి లోపల. సో ఇందాక మీకు చెప్పాను కదా అటుపక్క నుంచి కిందకి దిగుతామని చెప్పి. సో అలా మెట్టులు దిగిన తర్వాత అలా స్ట్రైట్‌గా వెళ్తే మనకి గుడి లోపలికి అంతరాలయంలోకి వే ఉంటదనమాట. సో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాం. మీరు చూడొచ్చు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తే లెఫ్ట్‌కి తిరిగేటట్టు ఒక బార్ గేట్ అయితే ఉంటుంది. సో అదనమాట గుడి లోపలికి వెళ్ళేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రసాద కౌంటర్ ఇది. ఇక్కడ టికెట్స్ టోకెన్స్ తీసుకోవాలి, ప్రసాదం టోకెన్స్. అండ్ తీసుకున్న తర్వాత బయట మనం ప్రసాదం తీసుకోవాలి. టెంపుల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ విధంగా వే అయితే ఉంటుంది ఒకటి. సో మనకి ఈ వేలోకి వెళ్తే మనకి మిగతా టెంపుల్స్ అంటే మిగతా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. చూడవచ్చు అక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ చూద్దాం ఇక్కడ దగ్గర ఏమున్నాయో. సో ఇది ఒక మనకి తిరుపతిలో మాడ వీధులు అంటారు కదా. సో ఆ విధంగా ఈ టెంపుల్ చుట్టూరు ఉన్న వీధులు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి గెస్ట్ హౌసెస్ అవి ఉన్నాయి. ఆది సుబ్రహ్మణ్య సింపుల్ ఒకటి. ఇక్కడ మీరు చూడొచ్చు 800 years హిస్టరీ గల శివ టెంపుల్ ఇది. మనకి లడ్డూస్ అవి తయారు చేసేది, అన్నప్రసాదన తయారు చేసే భోజనశాల ఇది. లైక్ తయారు చేసేది, తినేది అయితే కాదు, తయారు చేసేది అనమాట. అండ్ ఇలా డౌన్కి వెళ్తే మనకి ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి.
చూడొచ్చు మొత్తం గ్రీనరీగా పైన అంతా ఫాగీ, ఎంత ఫాగీగా ఉందో. మొత్తం క్లౌడీగా భలే ఉంది సీన్స్ అనమాట. సో ఇది ఒక వే అనమాట. మనం మెయిన్ టెంపుల్ స్ట్రైట్గా వచ్చి అక్కడ మెయిన్ ద్వార్ నుంచి వెళ్ళాం కదా, సో ఇలా ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు టెంపుల్. సో ఇది ఒక వే. ఈ పక్కన ఉన్న ఊర్ల నుంచి లేదంటే పక్కన ఉన్న ఏరియాస్ నుంచి వస్తారన్నమాట ఇక్కడికి. షాపింగ్ ఏరియా కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ మొత్తం దొరుకుతాయండి ఇక్కడ. ఐటమ్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ షాపింగ్ ఏరియా ఇదంతా. చూడొచ్చు అక్కడ ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అని చెప్పి మనకి సైన్ బోర్డ్ అయితే పెట్టారు ఇక్కడ చూడొచ్చు. సో చూడొచ్చు, మీకు ఇందాక చెప్పాను కదా గవర్నమెంట్కి సంబంధించిన లాడ్జెస్ కూడా ఉంటాయని. అది గెస్ట్ హౌస్, అనంత గెస్ట్ హౌస్ అనేది గవర్నమెంట్ది. సో మనకి ఇలా వెళ్తే ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇది ఒక గవర్నమెంట్ లాడ్జ్. సో గవర్నమెంట్ సంబంధించినవి అన్నీ కూడా మీరు త్రూ ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ ఉంటుంది, కుక్కీ టెంపుల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో ఆ టెంపుల్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇవేమీ లేవు. మేబీ వర్షం వల్ల ఇవన్నీ వేసి ఉంటారు వీళ్ళు. ఇక్కడ మనకి దేనికి ఎంత పూజకి తీసుకుంటారు అనేది రాసిచ్చారు. ఓల్డ్ ఇది. చాలామంది ఇక్కడ నాగ పూజలు అయితే చేయించుకుంటారు. శాంతులు నాగ పూజలు, నాగేంద్ర స్వామికి నాగ పూజలు అవి చేస్తూ ఉంటారు అక్కడ అన్నమాట. సో ఇక్కడ అదంటారు పడగలో సంథింగ్ ఇది ఇస్తారు అంటారు. సో అదనమాట. సో మనకి మెయిన్ ఎంట్రీ ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్ టెంపుల్కి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంటర్ పేరు ఫుటెడ్ అనమాట. చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. ఇక్కడ వాటర్ అయితే లేదు. ఇప్పుడు అయితే వాటర్ చాలా క్లీన్ ఉండే. నేను చూసినప్పుడైతే అసలు చాలా బాగోకుండా చిరాకుగా ఉండేది. సో మళ్ళీ రైన్ అయితే స్టార్ట్ అయింది. సో రైన్ స్టార్ట్ అయింది అనమాట. సో చిన్న వాగు అనమాట. ఆ కుమారధారకి వెళ్ళే వాటర్లో ఒక పాయ ఇట్లా వస్తుంది అనుకుంటా. ఒక పార్క్ ఇది, చూడొచ్చు ఒక పార్క్ అనమాట. ఇది మనకి లోపలికి వెళ్ళి టెంపుల్కి లోపలికి వెళ్ళి దారి. మనకి ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. సో ఇది రాగి చెట్టు సంథింగ్ ఇది అంటారు కదా, చూడడానికి ఒక ప్లేస్ ఇది. సో ఇక్కడ ఆ రాళ్ళ మీద నిలబడితే ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం అన్నమాట.
పడుకుంటారు ఇక్కడ దర్శనానికి దారి ఇది. చూడ లేటు దర్శనం చిన్న కోనేరు లాగా ఇట్లా అన్నమాట. సో ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి మనకి, సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. చూడవచ్చు మీరు అక్కడ వరకు వెళ్ళేటట్టు ఎంట్రన్స్ అయితే ఇట్లా ఈ విధంగా. సో ఇక్కడ ఎవరైనా స్నానం చేసుకుని వెళ్ళి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ అయితే ఇచ్చారు. దర్శనం లోపలికి ఈ విధంగా అయితే తారంటారు అన్నమాట. లోపలికి ఎవరు ఎలా ఉండదు, కుంకుమ అయితే చూపిస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక కూడా చూడవచ్చు మీరు, అనగా గెస్ట్ హౌస్ అని చెప్పి అదొక గవర్నమెంట్ది. మెయిన్ ద్వారం ఎలా ఉంటుందన్నమాట దర్శనం లోపలికి. గుడి ప్రాంగణం మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గుడికి ఆనుకునే ఉంటుంది గెస్ట్ హౌస్, అనగా గెస్ట్ హౌస్. సో అనగా గెస్ట్ హౌస్ అది. సో చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ, ఈ గ్రీనరీ అదంతా కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో పాత మండువా ఇల్లు, పెంకుటిల్లు అంటారు కదా, ఆ టైప్ ఇది. సో మెయిన్ గుడికి వెళ్ళే విధానం దారి అయితే ఇది. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తారన్నమాట. సో లోపల స్వామివారు ఉంటారు. సో మీరు ఫస్ట్ గుడి ఆది సుబ్రహ్మణ్య గుడికి వెళ్ళక ముందర లైక్ రైట్ సైడ్లో ఒక పార్క్ అని చెప్పి చూపించాను కదా. సో ఇది గుడికి చిన్న పార్క్ టైప్ మాట. రైట్ సైడ్ చిన్న చిన్న గార్డెన్స్ అండ్ ఇటుపక్క కింద నుంచి వెళ్ళే దారి ఇది, కుమారధార ఇది, చిన్న నీటి ప్రవాహం అది. సో పార్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లైక్ కూర్చొని ఫోటోలు తీసుకోవడానికి గ్రీనరీగా ఇది చిన్న వాగ్ ఇది ఇందాక మీరు చూసిందే. సో ఎంట్రన్స్లో మనకి మంచి మంచి లైక్ ఇలాంటి స్టాచ్యూస్ కానీ అవి కానీ ఉంటాయి. అంటే పార్క్ కొంచెం ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే, ఏదైనా చేసుకోవాలన్నా ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు బుక్ చేసుకొని. సో చుట్టూరు గ్రీనరీతో చాలా చాలా బాగుంటుంది చూడనీకి. అసలు ఆ ఫాగ్ కానీ అది కానీ డ్రిజిల్ పడినప్పుడు కానీ చాలా బాగుంటుంది. చూడొచ్చి పార్క్ చూడదగింది అనమాట. సో ఇక్కడ ఒక శివుడు విగ్రహం అయితే ఉంటుంది నందితో. సో అందరు ఫొటోస్ అయితే తీసుకుంటారు. మోస్ట్లీ ఇక్కడ ఫొటోస్ తీసుకోనికి పార్క్ అయితే వస్తారు. ఇక్కడ చాలా ప్లాంట్స్ అయితే కూడా వీళ్ళు పెంచుతూ ఉంటారు. వేరే 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 ప్లాంట్స్ అయితే ఉంటాయి. వేరియస్ ప్లాంట్స్ అంటే లైక్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా వీళ్ళు పెంచుతూ ఉంటారు అనమాట. సో మీరు చూడొచ్చు అక్కడ ఫంక్షన్ హాల్ అది. సో లైక్ బాగుంటుంది, ఒక డిఫరెంట్ గ్రీనరీ ఏరియా, రిసార్ట్స్లోకి వచ్చినట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో కంప్లీట్ ఇది ఒక చిన్న వ్యూయింగ్ స్పాట్ అని చెప్పవచ్చు.
సో ఫోటో తీసుకోవడానికి అది కూడా. ఇది కంప్లీట్గా సుబ్రహ్మణ్య టెంపుల్ గురించి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.